ఇండియాలోని వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్స్ ఏదైతే ఉందో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామినేషన్ ఎవరు కండక్ట్ చేస్తారని అంటే యూపీఎస్సీ అనే బాడీ కండక్ట్ చేస్తుందండి. యూపీఎస్సీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూపీఎస్సీ అనే బాడీ నాట్ ఓన్లీ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, రిమైనింగ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తుంది. టాప్ మోస్ట్ ఎగ్జామినేషన్స్ మనకి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే యూపీఎస్సీ అనే బాడీ ఏదైతే ఉందో మనకి ఏవే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది అంటే ఒకటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ఇంకొకటి ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ఇంకొకటి ఏంటంటే కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, అలాగే మనకి ఇండియన్ ఫారెస్ట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉన్నదో ఈ పర్టికులర్ బాడీ ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా మనకి యూపీఎస్సీ అనే బాడీ కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏంటి అని అంటే టార్గెట్ యూపీఎస్సీ 2026 ఇప్పుడు మనకి రీసెంట్గా May 25, 2025 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. ఓకే, ఒకళ్ళు ఎవరైనా పర్సన్ మనకి ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయాలి అని అనుకుంటే 2026లో అటెంప్ట్ చేయాలనుకుంటే వాట్ ఆర్ ద బేసిక్ క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అలాగే వాళ్ళు ఏం చూడాలి అంటే సిలబస్ ఏం చూడాలనే పాయింట్ని ఇప్పుడు మనం ఈ వీడియోలోని పర్టికులర్గా అంటే ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎవరైనా సరే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా తెలుసుకుంటే వాళ్ళ ప్రిపరేషన్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం బేసిక్గా క్వాలిఫికేషన్ అనేది చూద్దాం. ఇక్కడ మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఉన్నది కదా, ఇది మనకి టోటల్గా ఏంటి అని అంటే టోటల్గా మనకి 24 సర్వీసెస్లో కండక్ట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే యూపీఎస్సీ అని అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ చెప్పేటప్పుడు వాట్ ఆర్ ద ఫేమస్ టాప్ మోస్ట్ కేటగిరీస్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అని చెప్తూ ఉంటాం. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ అండ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్. అలాగా ఈ పర్టికులర్ ఎగ్జామ్స్తో పాటు టోటల్గా ఎన్ని ఉంటాయి మనకి టోటల్గా 24 ఉంటాయి. రీసెంట్గా మనకి జరిగిన 2025 ఎగ్జామినేషన్లోని టోటల్గా 23 సర్వీసెస్కి అయితే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేశారు. అంటే టోటల్గా ఉన్న ఈ సర్వీస్ అన్నిటికీ కూడా ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ ఒకటి రాస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్స్ అన్నిటికీ కూడా వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ మనం చూసుకునేటప్పుడు ఏంటి అని అంటే ఫస్ట్ బేసిక్గా క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఎవరు రాయొచ్చు ఎగ్జామినేషన్ అనేది. ఓకే, ఈ క్వాలిఫికేషన్లోని ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటి అని అంటే సిటిజన్షిప్ అండి. సిటిజన్షిప్. ఓకే, ఎవరైతే పీపుల్ ఇండియన్ సిటిజన్స్ ఉన్నారో ఓన్లీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ఎగ్జామినేషన్కి ఎలిజిబిలిటీ ఉంటారు అని అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ అండ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్. ఓకే, రిమైనింగ్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో దే కెన్ బి ద సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అవ్వచ్చు, అలాగే పీపుల్ హూ ఆర్ బిలాంగింగ్ టు ద నేపాల్, భూటాన్ అండ్ టిబెటియన్ రిఫ్యూజీస్. అంటే ఇవి కాకుండా ఇంకా రిమైనింగ్ సిటిజన్షిప్స్ కూడా ఉంటాయి. అవన్నీ మీరు ఏంటంటే కొంచెం డీటెయిల్గా చూడాలి అనుకుంటే యూపీఎస్సీ సైట్లోకి వెళ్ళి చూడొచ్చు. బట్ బేసిక్గా ఏంటి అంటే ఎవరైనా సరే ఇండియన్ సిటిజన్ ఉన్నారు అని అంటే వాళ్ళు డెఫినెట్గా సరే ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనే దానికి అప్లై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ద నెక్స్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో నెక్స్ట్ వచ్చేది ఏంటి అని అంటే ఏజ్ లిమిట్. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇందులో మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏజ్. అంటే ఎవరైతే ఉన్నారో పీపుల్ వాళ్ళకి ఏ క్యాండిడేట్స్కి ఇది మనకి వర్తిస్తుంది అంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇది మనకి ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనకి కేటగిరీస్లో చూసుకుంటే కేటగిరీస్ ఏమేమి ఉంటాయి మనకి జనరల్ కేటగిరీ ఉంటుంది, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అంటే జనరల్లో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉన్నారో ఆ కేటగిరీ ఉంటుంది, అలాగే మనకి ఓబీసీ ఉంటుంది, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఏజ్ పరంగా చూసుకునేటప్పుడు ఎవరైతే పర్సన్స్ జనరల్ కేటగిరీ కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కానీ ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే 21 to 32 ఇయర్స్ వరకు కూడా వాళ్ళు అప్లై చేయొచ్చు. 21 to 32 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు కూడా వాళ్ళు ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ అనే దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఓకే, అలాగే మనకి ఎవరైతే జనరల్ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, అలాగే మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ఓబీసీ కేటగిరీ ఉన్నదో వాళ్ళకి ఏంటంటే 3 ఇయర్స్ పాటు రిలాక్సేషన్ ఉన్నది. ఆ 3 ఇయర్స్ రిలాక్సేషన్ అంటే దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు 21 to ఇక్కడ మనకి జనరల్ కేటగిరీ అయితే 32 ఇయర్స్ కదా +3 చేయండి అంటే 35 ఇయర్స్ వరకు కూడా ఎవరైతే పీపుల్ ఉన్నారో ఓబీసీలో వాళ్ళు రాసుకోవచ్చు. ఇక్కడ మనకి ఓబీసీ అనేటప్పుడు మనకి క్రీమీ లేయర్ అండ్ నాన్ క్రీమీ లేయర్ అని 2 ఉంటాయి. ఇక్కడ ఈ పర్టికులర్ కేటగిరీ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ నాన్ క్రీమీ లేయర్, నాట్ ఫర్ ద క్రీమీ లేయర్. ఓకే, ఎవరైతే క్రీమీ లేయర్లో ఉన్నారో ఆ పర్టికులర్ పీపుల్ ఏంటంటే జనరల్ కేటగిరీ ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్గానే వాళ్ళకి రిజర్వేషన్ అనేది అప్లై చేయొచ్చు. అలాగే మనం చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ద నెక్స్ట్ కేటగిరీ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఏంటి అని అంటే
ఇప్పుడు మనకి ఓబీసీకి అయితే 3 years, ఇక్కడ మనం చూసుకుంటే 5 years ఉంటుంది అని అంటే టోటల్గా మనకి అప్ టు 21 to 37 years వరకు కూడా ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో హూ ఆర్ బిలాంగింగ్ టు ఎస్సీ కేటగిరీ అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఎగ్జామినేషన్ అనేది రాయొచ్చు అనమాట అప్లై చేసి. ఇన్ ద సేమ్ వే మనకి ఇంకొక కేటగిరీ ఏదైతే ఉన్నదో పీడబ్ల్యూబీడీ అని అంటున్నామో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎవరైతే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉంటారో వీళ్ళల్లో మళ్ళీ ఏంటి అని అంటే జనరల్ కేటగిరీ ఉంటారు, ఓబీసీ ఉంటారు, ఎస్సీ అండ్ ఎస్టీ ఈ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. వాళ్ళకి కూడా ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇస్తారనమాట. ఎవరైతే పీపుల్ మనకి జనరల్ కేటగిరీలో ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్నారో ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైతే పీడబ్ల్యూడీ అనేది ఉండి జనరల్ కేటగిరీ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్నదో వాళ్ళకి ఏంటంటే జనరల్గా మనకి ఎంత 21 to 32 years, వీళ్ళకి 10 years పాటు రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. అంటే అప్ టు 10 years దే కెన్ రైట్ ద ఎగ్జామ్. 42 years వరకు కూడా వాళ్ళు ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇన్ ద సేమ్ వే ద పీపుల్ హూ ఆర్ బిలాంగింగ్ టు ద ఓబీసీ కేటగిరీ, ఈ ఓబీసీ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో విత్ పీడబ్ల్యూబీడీ వాళ్ళు ఏంటి అని అంటే ఇక్కడ మనకి 42 years వరకు ఉన్నది కదా, ఇక్కడ మనకి ఇంకొక 3 years ఉన్నది కదా, అంటే 21 to 45 years వరకు కూడా ఈ పర్టికులర్ పీపుల్ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు ఓబీసీ కేటగిరీకి చెందిన వాళ్ళు. అలాగే మనకి ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీ ఉన్నది అని అంటే వీళ్ళు ఎంతవరకు రాయొచ్చు 21 to 47 years వరకు కూడా ఈ పర్టికులర్ పీపుల్ ఎగ్జామ్ అనేది రాయొచ్చు. ఓకే, అంటే ఎవరైతే పీడబ్ల్యూబీడీ ఉన్నారో అందులో జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఒక ఏజ్ క్రైటీరియా, ఓబీసీకి ఈ పర్టికులర్ ఏజ్ క్రైటీరియా ఉంటుంది, ఎస్సీ ఆర్ ఎస్టీకి ఈ పర్టికులర్ ఏజ్ క్రైటీరియా ఉంటుంది. ఓకే, ఇది మనకి చూసుకునేటప్పటికి ఏంటంటే ఏజ్ రిలేటెడ్గా వచ్చింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఎవరైనా సరే ఏ క్వాలిఫికేషన్ అంటే ఇప్పుడు మనకి డిగ్రీ ఉండాలా, పీజీ ఉండాలా, లేదా ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందా అనే దాని గురించి చూద్దాం. ఏదైతే నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఉన్నారో అదేంటి అని అంటే ఎనీ డిగ్రీ, ద పీపుల్ హూ వాంటెడ్ టు రైట్ ద పర్సన్స్ కెన్ కంటైన్ ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ ఉన్నా సరిపోతుంది. అంటే వాళ్ళు యూజీ అయినా చేయొచ్చు, అలాగే పీజీ అయినా చేయొచ్చు, అలాగే పిహెచ్డి ఏది చేసినా సరే మినిమం డిగ్రీ అనేది బేసిక్ క్వాలిఫికేషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ఆఫ్ దేర్ ఎగ్జామినేషన్, అంటే వాళ్ళు ఫైనల్ ఇయర్స్లో ఉన్నారు అని అంటే ఆ పర్టికులర్ పీపుల్ కూడా ఎగ్జామ్కి అప్లై చేసి ఎగ్జామ్ రాయొచ్చు. ఎందుకు అని అంటే ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని అంటే వాట్ ఈస్ ద టైమ్ ఫ్రేమ్. ఇప్పుడు జనరల్గా ఎప్పుడు కూడా రిలీజ్ చేసే నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అని అంటే యాక్చువల్గా ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా జనవరి ఆర్ ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. దిస్ ఇస్ ద నోటిఫికేషన్ రిలీజ్ డేట్. ఓకే, ఇదే మనం చూసుకుంటే ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మోస్ట్లీ మనకి మే ఆర్ జూన్ ఫస్ట్ వీక్స్లో కండక్ట్ చేస్తారు. మే ఎండింగ్లో కానీ జూన్ ఫస్ట్ వీక్స్లో కానీ కండక్ట్ చేస్తారు. ఇది మనకి ఏంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఓకే, ఇన్ ద సేమ్ వే మనం మెయిన్స్ ఎగ్జామ్ అనేది చూసుకున్నాం అని అంటే అది మనకి ఎప్పుడు కూడా ఆగస్ట్లో కానీ సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ కండక్ట్ చేస్తారు, డిపెండింగ్ అపాన్ ద టైమ్ ఫ్రేమ్ రిలీజ్డ్ బై ద యూపీఎస్సీ బోర్డ్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఏదైతే మనకి ఇంటిమేట్ చేస్తారో ఆ బోర్డు ప్రకారం చూసుకుంటే మనకి ఈ పర్టికులర్ డేట్స్లో అంటే ఈ పర్టికులర్ మంత్స్లో మనకి ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ అవుతుంది. ఓకే, అలాగే మనకి ఫిబ్రవరిలో కానీ జనవరిలో కానీ మనకి పర్సనాలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. ఏప్రిల్ ఆర్ మే ఈ పర్టికులర్ దాంట్లో మనకి రిజల్ట్స్ అనేవి ఇస్తారనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ అంతా చూసుకునేటట్టయితే అప్రాక్సిమేట్గా మనకి ఒక పర్సన్ అప్రాక్సిమేట్గా ఒక 1 year టైం పీరియడ్ అనేది కేటాయించాలి. సో ఫర్ దట్ రీజన్ మనకి ఏంటి అని అంటే ఎవరైనా సరే ఫైనల్ ఇయర్లో ఉన్నా సరే వాళ్ళు అప్లై చేసి ఎగ్జామినేషన్ అనేది రాయొచ్చు. ఎందుకంటే ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి వాళ్ళ చేతిలో ఒరిజినల్ డిగ్రీ అనేది వచ్చేసి ఉంటుంది కాబట్టి వాళ్ళు రాసినా కూడా ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఎనీ డిగ్రీ వాళ్ళు బీటెక్ అవ్వచ్చు, బీఎస్సీ అవ్వచ్చు, ఎంబీబీఎస్ అవ్వచ్చు, ఏ డిగ్రీ పూర్తి చేసినా, అలాగే పీజీ పరంగా ఎంటెక్ కానీ ఎంసీఏ కానీ ఏ పీజీ ఎంబీఏ కానీ ఏ పీజీ పూర్తి చేసినా సరే ఆ పర్సన్స్ ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ రాయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అంటే ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్కి ఏంటి అని అంటే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నంత వరకు అంటే ఏజ్ ఉన్నంత వరకు రాయడం అనే పాయింట్ ఉండదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 21 to 32 years అనేటప్పుడు అప్రాక్సిమేట్గా మనకి 10 years వస్తుంది, 10 to 11 years వస్తుంది. అంటే మనకి 11 attempts ఉండవు, అంటే 11 times ఎగ్జామ్ మనం రాసే అవకాశం ఉండదు. రిమైనింగ్ ఎగ్జామ్స్ మీరు చూసుకున్నట్టయితే బ్యాంక్ ఎగ్జామ్ కానీ ఎస్ఎస్సి కానీ ఏదైనా ఒక పర్టికులర్ ఏజ్ క్రైటీరియా ఇచ్చాడంటే మీరు ఎన్ని అటెంప్ట్స్ అయినా ఇవ్వచ్చు అనమాట. సేమ్ అలాగే ఇక్కడ కూడా వర్తిస్తుంది అని అంటే వర్తించదు. ఇక్కడ ఏంటి అని అంటే మనకి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేవి ఉంటాయి. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఏదైతే ఉన్నదో ఇది కూడా మనకి ఏంటి అని అంటే డిపెండింగ్ అపాన్ ద కేటగిరీ ఈ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేవి డిజైన్ చేశారు. ఓకే, ఇక్కడ మనకి ఎవరైతే జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళు ఏంటి అని అంటే వీళ్ళకి ఓన్లీ 6 attempts మాత్రమే ఉంటాయి. అంటే అప్ టు 21 to 32 years ఏజ్ మధ్యలోని దే కెన్ రైట్ ద ఎగ్జామినేషన్
ఓన్లీ ఫర్ 6 times. అంటే ఈ 6 attempts మాత్రమే ఉంటాయి. 6 attempts కంప్లీట్ అయిపోయాయి. అలాగే 32 years ఏజ్ కనుక కంప్లీట్ అయిపోతే వాళ్ళు ఇంకా ఎగ్జామినేషన్ రాయడానికి ఎలిజిబిలిటీ లేదని అర్థం. ఓకే, నెక్స్ట్ చూసుకునేటట్టయితే ఎవరైతే క్యాండిడేట్స్ మనకి ఓబీసీ కేటగిరీలో ఉన్నారో, ఇక్కడ మనం చెప్పాం కదా ఇందాకలా నాన్ క్రీమీ లేయర్ అని అన్నాం కదా, ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ వస్తారు. వీళ్ళు ఏంటంటే మొత్తం 9 attempts అనే ఉంటాయండి. వీళ్ళకి టోటల్గా 9 attempts. అంటే వీళ్ళు అప్ టు 21 to 35 years మధ్యలోనే వీళ్ళు ఏం చేయొచ్చు, 9 times వీళ్ళు ఎగ్జామినేషన్కి రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూసుకునేటట్టయితే ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీ ఏదైతే ఉన్నదో ఇది ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఇక్కడ వీళ్ళకి ఏంటి అని అంటే అన్లిమిటెడ్. ఓకే, అంటే వీళ్ళకి 9 attempts, 6 attempts, 5 attempts అనేం కాదు, అన్లిమిటెడ్. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీళ్ళకి ఏజ్ క్రైటీరియా అంతా 21 to 37 years. అంటే వీళ్ళ పర్టికులర్ ఏజ్ గ్రూప్లోని ఇక్కడ మనకి ఎన్ని ఇయర్స్ అయితే ఉన్నదో ఈ పర్టికులర్ టైమ్స్ అన్ని టైమ్స్ కూడా రాయొచ్చు అనమాట. అంటే అప్రాక్సిమేట్గా వీళ్ళు ఏంటి అని అంటే ఒక 16 times వరకు ఎగ్జామినేషన్ రాసే అవకాశం ఉన్నది. ఎవరికి, ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్స్కి. అంటే వాళ్ళకి అన్లిమిటెడ్, అంటే 6 times రాయాలి, 9 times రాయాలి అనే పాయింట్ లేదు. నెక్స్ట్ గ్రూప్ ఏంటి, పీడబ్ల్యూబీడీ, అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్. వీళ్ళకి చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఏదైతే మన పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ అని చెప్తున్నామో వీళ్ళకి ఏంటి అని అంటే ఇందులో మనకి ద పర్సన్స్ హు ఆర్ బిలాంగింగ్ టు జనరల్, ఈడబ్ల్యూఎస్ ఆర్ ఓబీసీ ఈ పర్టికులర్ క్యాండిడేట్స్కి ఏంటి అని అంటే వీళ్ళకి 9 attempts ఉంటాయి. వీళ్ళకి 9 attempts ఉంటాయి. ఇన్ ద సేమ్ వే వీళ్ళలో ఎవరైతే ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉన్నారో వీళ్ళకి ఏంటి అని అంటే అన్లిమిటెడ్. ఓకే, అంటే ఇందాక మనం చూసుకునేటట్టు ఇక్కడ మనకి ఎవరైతే జనరల్ కేటగిరీ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్నారో 21 to 42 years మధ్యలోని వాళ్ళు మొత్తం ఎన్ని టైమ్స్ రాయొచ్చు, 9 times రాయొచ్చు. ఇన్ ద సేమ్ వే ఓబీసీ కేటగిరీకి చెందిన వాళ్ళకు కూడా 21 to 45 years మధ్యలో వాళ్ళు 9 times అనేది రాయొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 21 to 47 years కేటగిరీ మధ్యలో, అంటే ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్లోని వాళ్ళు అన్లిమిటెడ్ టైమ్స్, అంటే ఎన్నిసార్లు అయినా సరే వాళ్ళు ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేది రాయొచ్చు. ఓకే, ఇది మనకి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పరంగా చూసుకునేటట్టయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పర్టికులర్ పాయింట్ అనేది ఏదైతే ఉన్నదో అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకునేటట్టయితే స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్ స్కీమ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎవరైనా సరే ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు అని అంటే వాట్ ఈస్ ద స్కీమ్, అంటే ఏ పర్టికులర్ పద్ధతిలో, అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఇది చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరైనా సరే మనకి యూపీఎస్సీ ఎగ్జామినేషన్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలి అని అంటే ఎన్ని స్టేజెస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ దాటితే వాళ్ళ పర్టికులర్ క్యాండిడేట్ మనకి ఐఏఎస్గా కానీ ఐపీఎస్గా కానీ ఏవైతే మనకి 24 సర్వీసెస్ చెప్తున్నామో ఆ పర్టికులర్ సర్వీసెస్ అన్నిటికీ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట జాబ్ చేయడానికి. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్లో మనకి టోటల్గా 3 stages ఆఫ్ ద ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 3 stages. ఇందులో మనకి ఫస్ట్ స్టేజ్ కింద చూసుకునేటట్టయితే ఫస్ట్ స్టేజ్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాన్నే మనం ప్రిలిమ్స్ అని అంటాం. ఓకే, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్నే ప్రిలిమ్స్ అని అంటాం. సెకండ్ స్టేజ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్లో ఏముంటుంది, ఇట్ ఈస్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, థర్డ్ స్టేజ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్లో ఏముంటుంది, ఇట్ ఈస్ ద పర్సనాలిటీ టెస్ట్. పర్సనాలిటీ టెస్ట్, దీన్నే మనం ఇంటర్వ్యూ అని కూడా అంటాం. ఓకే, పర్సనాలిటీ టెస్ట్. ఓకే, ఇవాళ మీరు చూసుకున్నట్టయితే ఇండియాలోని వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామినేషన్స్ అని చెప్పి ఈ పర్టికులర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఎందుకు చెప్తారు అని అంటే బికాజ్ ఎవ్రీ ఇయర్ మనకి రిలీజ్ చేసేటప్పుడు ఏంటి అప్రాక్సిమేట్గా ఆన్ అండ్ అరౌండ్ 1000 పోస్ట్స్ వరకు రిలీజ్ చేస్తారు. ఓకే, ఈ 1000 పోస్ట్స్కి ఎంతమంది అప్లై చేస్తారు, అప్రాక్సిమేట్గా ఒక 10 lakh people అప్లై చేస్తారు. అంటే 10 to 12 lakhs people అప్లై చేస్తారు. కానీ ఎగ్జామినేషన్ రాసే పీపుల్ ఎంతమంది ఉంటారు, ఒక మనకి 5 lakhs to 7 lakhs people. అంటే 1000 పోస్ట్స్కి ఒక 5 lakhs నుంచి 7 lakhs మధ్యలో రాయొచ్చు ఎగ్జామినేషన్ అనేది. ఓకే, ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు 1000 పోస్టులు ఉన్నాయి కాబట్టి అంటే ఒక పోస్ట్కి మనకి ఇక్కడ మనకి ప్రిలిమ్స్ కేటగిరీ రాస్తున్న పీపుల్ ఎంతమంది ఉంటారు, అప్రాక్సిమేట్గా 5 to 7 lakhs people ఉంటారు. అందుకే మనం ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నుంచి నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి వెళ్ళడానికి ఒక పోస్ట్కి వాళ్ళు 500 to 700 members మాత్రమే మనకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకునేటైతే ఏదైతే మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ రాస్తున్నారో ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్కి వచ్చేటప్పటికి ఎంతమంది ఫిల్టర్ అయిపోతారు అని అంటే మనకి అప్రాక్సిమేట్గా 12 to 13,000 members మాత్రమే ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది రాస్తారంటే ఇక్కడ చూడండి ల్యాక్స్ నుంచి మనకి ఎంత దారుణంగా థౌజండ్స్కి పడిపోయిందో 12 to 13,000 members మాత్రమే రాస్తారు. ఇక్కడ చూసుకునేటట్టయితే ఏదైతే మనం పర్సనాలిటీ టెస్ట్ అని అంటున్నామో ఇందులో మనకి ఏంటి ఒక పోస్ట్కి ఓన్లీ 3 members మాత్రమే ఇంటర్వ్యూ అనే దానికి పిలుస్తారనమాట. అంటే అప్రాక్సిమేట్గా 3,000 to 4,000 members మాత్రమే డిపెండింగ్ అపాన్ ద వేకెన్సీస్ వీళ్ళు ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారు. అంటే 3 members మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట ఇంటర్వ్యూకి వెళ్ళడానికి. ఇందులోని ఈ 3 members కూడా ఓన్లీ ఒక 1
1%కే ఫైనల్గా వస్తుంది అనమాట. సో ఫర్ దిస్ రీజన్ అంటే ఇందులోని ఏ స్టేజ్లో కూడా ప్రిలిమినరీ స్టేజ్లో పోయిందనుకోండి ఎగ్జామినేషన్, వాళ్ళు మళ్ళీ ఫస్ట్ నుంచి రాయాలి. సేమ్ అలాగే మెయిన్స్ క్వాలిఫై అయ్యారు, ఓకే, అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంటర్వ్యూలో కనుక ఆ పర్టికులర్ పర్సన్ కనుక ఎగ్జామినేషన్ కనుక కోల్పోతే మళ్ళీ వాళ్ళు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నుంచి కూడా రాయాలి. సో ఫర్ దట్ రీజన్ దిస్ పర్టికులర్ ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ వెరీ టఫ్ అని చెప్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ 3 స్టేజెస్లోని ఫస్ట్ స్టేజ్ ఏమని చెప్తున్నాం మనం, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అని అంటాం. దాన్నే మనం ప్రిలిమ్స్ అని అంటున్నాం. అంటే అసలు ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో అసలు ఏముంటుంది అంటే ఎవరైనా సరే ప్రిపేర్ అవుతూ ఉంటే ఏ పేపర్స్కి మనం రెడీ అవ్వాలి, ఏ టాపిక్స్ ఉంటాయి అనేది మనం కొంచెం చూద్దాం. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ప్రిలిమ్స్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమని చెప్తామనంటే ఇట్ ఈస్ ఏ క్వాలిఫైయింగ్ స్టేజ్ అని అంటాం. క్వాలిఫైయింగ్ స్టేజ్ అంటే ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ మీరు రాశారు అని అంటే ఈ మార్క్స్ మనకి ఇక్కడ మనం ఏదైతే ఇంటర్వ్యూ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటున్నామో ఈ ఫైనల్ మార్క్స్లో కలపరు అనమాట. అంటే ఇది మీకు ఓన్లీ జస్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ద క్వాలిఫైయింగ్ పర్పస్. అంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వెళ్ళడానికి ఇది క్వాలిఫికేషన్ మాత్రమే. ఓకే, ఫైనల్గా ఈ పర్టికులర్ మార్క్స్ ఏ వచ్చినా సరే మీకు ఉపయోగం ఉండదు అనమాట. ఓకే, ఈ క్వాలిఫైయింగ్ స్టేజ్లో ఏంటి అని అంటే ప్రిలిమ్స్లో మనకి టోటల్గా 2 పేపర్స్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ది ఏంటి, జనరల్ స్టడీస్ పేపర్ 1, general studies paper 1. In the same way second one is general studies paper 2. దీన్నే మనం CSAT అని కూడా అంటాం. ఈ జనరల్ స్టడీస్ పేపర్ 2 ఏది ఉందో దీన్ని మనం CSAT అంటాం. అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. అంటే ఇక్కడ మనకి జనరల్ స్టడీస్ పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ఏంటంటే ఇవి మనకి టోటల్గా ఎన్ని మార్క్స్ ఉంటాయి అని అంటే ఈ 2 పేపర్స్ కూడా 200 మార్క్స్ ఉంటాయి. బట్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో క్వశ్చన్స్ మనకి రెండు పేపర్స్లో కూడా ఈక్వల్గా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్ స్టడీస్ పేపర్ 1 చూసుకున్నాము అని అంటే ఇందులో మనకి క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి అని అంటే టోటల్గా ఇందులో ఉండే క్వశ్చన్స్ మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అని అంటే ఇక్కడ మనకి ఒక్కొక్క క్వశ్చన్కి మనకి 2 మార్క్స్ ఉంటాయి. ఈ 2 మార్క్స్ మనకు వచ్చాయంటే టోటల్గా ఎంత 200 మార్క్స్. ఓకే, ఇన్ ద సేమ్ వే మనకి ఏదైతే ఈ జనరల్ స్టడీస్ పేపర్ 2 సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్తున్నామో దీంట్లో ఏంటంటే ఓన్లీ మనకి 80 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ మనకి ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అని అంటే 2.5 మార్క్స్. సో ఫర్ దట్ రీజన్ ఇది కూడా మనకి ఎన్ని మార్క్స్కి 200 మార్క్స్కే. ఓకే, ఇక్కడ మనకి ఈ జనరల్ స్టడీస్ పేపర్ 1లో జనరల్గా ఏముంటుంది అంటే మనకి పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, కరెంట్ ఈవెంట్స్ గురించి అంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ కరెంట్ ఈవెంట్స్ గురించి ఉంటాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ ఉంటుంది. వీటిని రిలేటెడ్గా అండర్ ద సన్ ఏ పర్టికులర్ క్వశ్చన్ అయినా సరే వాడు ఇవ్వచ్చు అనమాట. ఏది జనరల్ స్టడీస్ పేపర్ 1లో. అదే మనం జనరల్ స్టడీస్ పేపర్ 2లో చూసుకున్నాం అనుకోండి ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్లో ఏవేవి ఉంటాయి అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అర్థమెటిక్ ఉంటుంది, నెక్స్ట్ అలాగే రీజనింగ్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్ అవి ఉంటాయి కదా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిలేటెడ్గా ఈ పర్టికులర్ 80 క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు. ఇక్కడ మనం చూసుకునేటట్టయితే టోటల్ మార్క్స్ 200, దీనికి కూడా 200. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే దీనికి మనకి నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా అంటే మనకి ఈ 100 క్వశ్చన్స్ ఉన్నాయంటే 100 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయొచ్చా, చేయకూడదు. ఎందుకనంటే ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉన్నది. ఓకే, బోత్ ఫర్ పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండింటికి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉన్నది. అంటే ఇక్కడ మీరు 100 క్వశ్చన్స్ ఉంటే 2 మార్క్స్ ఉన్నది. ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ ఎంత అనంటే 1/3 మార్క్స్ అనేవి పోతాయి. మీకు 1/3 మార్క్స్ పోతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్వశ్చన్కి 1 మార్క్ వచ్చిందనుకోండి 2 మార్క్స్ అనేవి వస్తాయి. అలాగే మీరు ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీరు టోటల్గా 100 క్వశ్చన్స్లోని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి మీరు రాంగ్ ఆన్సర్ పెట్టారు. ఓకే, ఈ రాంగ్ ఆన్సర్ పెట్టేటప్పుడు మీకు ఏంటి జనరల్గా మీకు ఏవైతే 2 మార్క్స్ ఉన్నాయో ఆ 2 మార్క్స్తో పాటు ప్లస్ 1/3 మార్క్ అంటే 0.33 అంటే 0.66 మార్క్స్ పోతాయి అనమాట. 0.66 మార్క్స్ కలిపి అంటే అంటే మీకు పోయే మార్క్స్ ఎన్ని ఉంటే 2.66 మార్క్స్ అంటే నెగిటివ్ మార్కింగ్లో ఈ 0.66 ఎక్స్ట్రా ఏదైతే ఉన్నదో అది కలిపి మీకు వచ్చిన మార్కుల్లో డిడక్ట్ చేస్తారనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకునేటట్టయితే మనకి ఏదైతే మనం జిఎస్ పేపర్ 1 అని చెప్తున్నామో దీనికి టోటల్గా ఒక క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ మనకి 2 మార్క్స్ అంటే 1/3 మార్క్స్ తీసేయాలని అంటే 0.66 మార్క్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇది మనకి నెగిటివ్ మార్కింగ్లో పోతుంది. ఇన్ ద సేమ్ వే మనకి ఏదైతే ఈ 1/3 మార్క్స్ ఉన్నదో ఇక్కడ మనం జిఎస్ పేపర్ 2లో చూసుకుంటే దీంట్లో మనకి ఎన్ని మార్క్స్ 2.5 మార్క్స్. సో మనకి ఎన్ని మార్క్స్ పోతాయి 0.83 మార్క్స్ అనేవి పోతాయి. ఓకే, అంటే నెగిటివ్ మార్కింగ్ ఉన్నది కాబట్టి ఎవరు పెట్టినా సరే యాక్యురేట్గా పెట్టడానికి ప్రయత్నించాలి తప్ప మీకు కనుక తెలుసు అని చెప్పి ఏది కూడా పెట్టకూడదు. అంటే మనం ఏదైతే ఫ్లూక్ అని అంటామో ఆ ఫ్లూక్లో మనం ఏ క్వశ్చన్కి అటెంప్ట్ చేయకూడదు. మీకు తెలిస్తే పెట్టండి, తెలియకపోతే పెట్టకండి. మీరు కనుక అటెంప్ట్ చేయలేదు అనుకోండి మీకు ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఓన్లీ జస్ట్ 2 మార్క్స్ మీరు కోల్పోతారు. ఇక్కడ మనకి ఎక్స్ట్రా 0.66 మార్క్స్ అనేవి మీకు ఏ రకమైన ఇబ్బంది కూడా ఉండదు అనమాట. అంటే మనకి ఎగ్జామినేషన్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో 1 మార్క్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫర్ దట్ రీజన్ మీరు ఎప్పుడు రాసినా సరే ఎగ్జామ్ అనేది మీరు
చాలా యాక్యురేట్గా రాయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకునేటట్టయితే ఇక్కడ మనం క్వాలిఫైయింగ్ పర్పస్ అని అంటున్నాం. అంటే ఏం పర్టికులర్ పేపర్ మనకి క్వాలిఫైయింగ్ పర్పస్కి ఇక్కడ వాడుకుంటాము అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే మనం జిఎస్ పేపర్ 1 అని చెప్తున్నామో ఇందులో మనకి ఏంటంటే అవుట్ ఆఫ్ 200 మార్క్స్ మనకి ఎవరైతే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ బోర్డు ఉన్నదో వాళ్ళు ఏంటంటే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఇస్తారనమాట. అంటే 200 మార్క్స్కి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 100 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టారనుకోండి. అంటే ఈ కట్ ఆఫ్ అనేది ఎలా డిసైడ్ చేస్తారంటే డిపెండింగ్ అపాన్ ద కేటగిరీ డిసైడ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఆర్ ఓబీసీ కేటగిరీకి ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 100 మార్క్స్ పెట్టారు. ఈడబ్ల్యూఎస్కి కొంత తక్కువ మార్కులు పెడతారు, ఎస్సీ ఎస్టీకి కొంత తక్కువ మార్కులు పెడతారు, ఓబీసీకి కొంత తక్కువ మార్కులు పెడతారు. అంటే ఇది జనరల్ కేటగిరీకి 100 పెట్టారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓబీఎస్కి 98 మార్క్స్ పెట్టారు అనుకోండి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 96 మార్క్స్ పెట్టారు అనుకోండి, ఎస్సీ ఎస్టీ ఆర్ కేటగిరీకి వాళ్ళకి 80 మార్క్స్ పెట్టారు అనుకోండి, పీడబ్ల్యూడీకి ఫర్ ఎగ్జాంపుల్ 70 మార్క్స్ పడతారు. అంటే ఎవరు రాసినా సరే ఎగ్జామ్ ఆ పర్టికులర్ క్యాండిడేట్కి డిపెండింగ్ అపాన్ ద కట్ ఆఫ్ రిలేటెడ్ టు దేర్ కేటగిరీ అవి క్రాస్ అయితేనే వాళ్ళు ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయినట్టు. నెక్స్ట్ పాయింట్ ఏదైతే ఉన్నదో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా ఈ పర్టికులర్ పాయింట్ని చాలా ఈజీగా కానీ నెగ్లెక్ట్ చేసే విషయంలో కానీ ఉంటారు. అంటే ఇది మనం లాస్ట్లో ప్రిపేర్ అవ్వచ్చు అని అనుకుంటారు. కానీ ఈ పర్టికులర్ జిఎస్ పేపర్ 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి. జిఎస్ పేపర్ 2 ఏంటి మనకి, ఇది కూడా మనకి టోటల్గా 200 మార్క్స్కే. ఇక్కడ మనకి ఏంటి అని అంటే ఇక్కడ కట్ ఆఫ్ పెడతారని చెప్పాం కదా సిఎస్ అంటే ఎవరైతే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ బోర్డు. ఇక్కడ చూసుకుంటే 200 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇదేంటంటే జస్ట్ ఇట్ ఈజ్ క్వాలిఫైయింగ్ పర్పస్. అంటే ఎవరైతే ఎగ్జామినేషన్ ఉన్నారో వాళ్ళ ఎగ్జామ్ రాసేటప్పుడు క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది అనమాట ఈ ఎగ్జామినేషన్. అంటే ఏంటి, ఎవరు రాసినా సరే ఆ పర్టికులర్ క్యాండిడేట్కి 33% మార్క్స్ కనుక వస్తే మినిమం ఎంత 33% మార్క్స్ అంటే 200కి మీకు 66 మార్క్స్ కనుక వచ్చాయి అనుకోండి ఈ పేపర్ మీరు క్వాలిఫై అయిపోయినట్టే. మీకు 200కి 200 వచ్చేసినా పర్లేదు, లేదా జస్ట్ మీకు 66 మార్క్స్ క్రాస్ అయినా సరిపోతుంది. ఓకే, అంటే ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. అంటే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి, ఇది క్వాలిఫై అవుతూ ఇక్కడ మీరు 100 మార్క్స్ ఏదైతే వాళ్ళు కట్ ఆఫ్ పెడుతున్నారో అది దాటితే మీరు ప్రిలిమినరీ స్టేజ్ అనేది క్రాస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కట్ ఆఫ్ మార్క్స్ దాటిపోయి బట్ మీరు ఇక్కడ ఈ పేపర్లో 65 మార్క్స్ వచ్చాయి అనుకోండి, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రైటింగ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి కూడా రాయాలి. ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ చెప్తున్నాం కదా, మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో పాస్ అవ్వకపోయినా అంటే మీరు ఇక్కడ క్వాలిఫైయింగ్ పేపర్ పాస్ అవ్వకపోయినా ఇక్కడ కట్ ఆఫ్ దాటకపోయినా మీరు ఒక అటెంప్ట్ అనేది కోల్పోయినట్టే. ఓకే, అందుకే ఎగ్జామినేషన్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయండి. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ ఏంటి మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్. అంటే ఎవరైనా సరే కట్ ఆఫ్ దాటి ఇక్కడ క్వాలిఫై అవుతున్నారంటే నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్లో ఉన్నది ఏంటి మనకి మెయిన్స్. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం మనం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఇక్కడ మనం ఏదైతే మెయిన్స్ అని రాస్తున్నామో దిస్ పర్టికులర్ కేటగిరీ ఓన్లీ కన్సిస్ట్ ఆఫ్ మెరిట్. అంటే ఇక్కడ మనం ఏవైతే మార్క్స్ స్కోర్ చేస్తామో ఈ మార్క్స్ ఆధారంగానే మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఇంటర్వ్యూకి ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. ఇందులో మనకి మెయిన్స్లో చూసుకునేటప్పుడు మనకి 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటి క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి ఇందులో కూడా, అండ్ అనదర్ పేపర్స్ ఆర్ జనరల్ స్టడీస్ పేపర్స్. జనరల్ స్టడీస్ పేపర్స్ ఈ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇవే మనకి పేపర్స్ కౌంటెడ్ ఫర్ మెరిట్. పేపర్స్ కౌంటెడ్ ఫర్ మెరిట్ అంటే ఎవరైనా కనుక ఎగ్జామ్ రాస్తున్నట్టు ఉన్నారంటే ఇక్కడ మనం ఏవైతే మెయిన్స్ ఎగ్జామినేషన్లో జనరల్ స్టడీస్ పేపర్స్ ఉన్నాయో ఈ పేపర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి మాత్రమే మనకి ఎగ్జామినేషన్లో కౌంట్ అవుతాయి. ఇక్కడ మనకి క్వాలిఫైయింగ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి 2 పేపర్స్ ఉంటాయి. సేమ్ అలాగే ఇక్కడ మనకి జనరల్ స్టడీస్ పేపర్స్ అని ఏవైతే చెప్తున్నామో ఇవి టోటల్గా 7 ఉంటాయి. ఈ 7 పేపర్సే మనకి మార్క్స్ కౌంటెడ్ ఫర్ మెరిట్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఎవరైనా సరే ఎగ్జామ్ రాస్తే ఇందులో మనకి మెరిట్లో పాస్ అవ్వాలన్నమాట ప్రతిదీ కూడా. ఓకే, ఇక్కడ క్వాలిఫైయింగ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 పేపర్స్ ఉంటాయి కదా. అందులో ఫస్ట్ పేపర్ ఏంటి అని అంటే ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్. సెకండ్ పేపర్ ఈజ్ రీజనల్ లాంగ్వేజ్. అంటే మనకి ఇండియాలోని ఏదైతే 8th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉన్నదో ఇందులో మనకి టోటల్గా అఫీషియల్ లాంగ్వేజెస్ కింద ఎన్ని ఉన్నాయి, 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఎవరైనా సరే ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ 22 లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ పిక్ చేసుకోవచ్చు. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటు ఈ లాంగ్వేజ్ కూడా. ఈ 2 పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి టోటల్గా ఒక్కొక్క పేపర్కి మార్క్స్ ఎంత అని అంటే 300 మార్క్స్. ఇక్కడ మనకి టైం డ్యూరేషన్ ఎంత అని అంటే ఇట్ ఈస్ 3 hours. ఓకే, ఈ 300 మార్క్స్ ఈ 2 పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ ఈస్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అంటున్నాం కదా. మరి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద మార్క్స్ వస్తే మనం ఈ పేపర్స్ క్వాలిఫై అయినట్టు, ఇది మనకి జస్ట్ ఏంటంటే 25% ఆఫ్ ద మార్క్స్ వస్తే చాలా. అంటే ఒక్కొక్క పేపర్లోని మినిమం మనకి అన్ని మార్కులు రావాలి, 75 మార్క్స్ కనుక వస్తే ఈ పర్టికులర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ కానీ అలాగే రీజనల్ లాంగ్వేజ్ పేపర్ కానీ మనం క్వాలిఫై అయిపోయినట్టే. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ జనరల్ స్టడీస్ పేపర్స్. జనరల్
స్టడీస్ పేపర్స్. ఓకే, ఇది మనం చూసుకునేటప్పుడు ఎప్పుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇందులో మనకి ఫస్ట్ పేపర్ వచ్చేసి ఎస్ఏ పేపర్ ఉంటుంది. ఎస్ఏ. ఓకే, ఈ ఎస్ఏ పేపర్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈజ్ ఫర్ 250 మార్క్స్. వీటన్నిటికీ కూడా టైం డ్యూరేషన్ ఎంత అని అంటే 3 hours. ఇక్కడ కూడా టైం డ్యూరేషన్ 3 hours. ఇక్కడ మనకి మార్క్స్ ఎన్ని 300 మార్క్స్. ఓకే, ఈ ఎస్ఏ పేపర్లో మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఇస్తాడు అని అంటే మనకి టోటల్గా 4 క్వశ్చన్స్ ఒక సెక్షన్లోని, 4 క్వశ్చన్స్ ఇంకొక సెక్షన్లోని ఇస్తాడు. ఈ 4 క్వశ్చన్స్లో ఏదో ఒక ఎస్ఏ పిక్ చేసుకొని ఆ పర్టికులర్ ఎస్ఏ అనేది రాయాలి. సేమ్ అలాగే ఇక్కడ కూడా 4 క్వశ్చన్స్లో ఇంకొక ఎస్ఏ పిక్ చేసుకొని ఆ పర్టికులర్ ఎస్ఏ అనేది రాయాలి. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే రాస్తున్నారో అది 125 మార్క్స్ క్యారీ చేస్తుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ మీరు ఏదైతే రాస్తున్నారో అది 125 మార్క్స్ క్యారీ చేస్తుంది. టోటల్గా ఎంత 250 మార్క్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ మీరు చూసుకునేటట్టయితే ఇవి జనరల్ స్టడీస్ పేపర్స్లో మెయిన్ మేజర్ పేపర్స్ అనమాట. అంటే వీటినే మనం జిఎస్ పేపర్ 1 అని అంటాం. నెక్స్ట్ పేపర్ ఏంటి జిఎస్ పేపర్ 2, నెక్స్ట్ పేపర్ జిఎస్ పేపర్ 3, నెక్స్ట్ పేపర్ ఈజ్ జిఎస్ పేపర్ 4. అంటే ఇవి టోటల్గా ఎన్ని పేపర్స్ అయ్యాయి మనకి 5 పేపర్స్ అయ్యాయి. ఓకే, ఈ జిఎస్ పేపర్లో మేజర్గా ఉండే సబ్జెక్ట్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ఈజ్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ ఒక సబ్జెక్ట్ మేజర్గా ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్. నెక్స్ట్ ఈజ్ జాగ్రఫీ. ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ జాగ్రఫీ. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే జిఎస్ పేపర్ 2లో మనకి మేజర్గా ఉండేది ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్. ఇండియన్ పాలిటీ ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది, అలాగే మనకి సోషల్ జస్టిస్ కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఏదైతే జిఎస్ పేపర్ 3 ఉన్నదో ఇందులో మనకి మేజర్గా ఉండే పేపర్స్ ఏంటి అంటే ఇండియన్ ఎకానమీ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు చూసుకుంటే వరల్డ్ హిస్టరీ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎకానమీ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది, నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. ఏది జిఎస్ పేపర్ 3లో మేజర్ టాపిక్స్ అండి ఇవి. నెక్స్ట్ జిఎస్ పేపర్ 4లో ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఓకే, ఇక్కడ మనకి ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్లు ఏంటంటే మనకి కేస్ స్టడీస్ రూపంలో ఇస్తారనమాట. ఇవి మనకి జిఎస్ పేపర్స్. ఇవి ఏవైతే ఉన్నాయో ఈ టోటల్గా 5 పేపర్స్ కూడా ఒక్కొక్క పేపరు మనకి 250 మార్క్స్ ఈచ్. ఎవరి పేపర్కి మనకి డ్యూరేషన్ ఎంత 3 hours. ఓకే, ఈ పర్టికులర్ పేపర్స్ 5. నెక్స్ట్ ఇంకొక 2 పేపర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఆప్షనల్ సబ్జెక్ట్స్ అని అంటాం. ఆప్షనల్ సబ్జెక్ట్స్, ఇందులో మనం 2 పేపర్స్ రాయాలి. ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్లో మనకి ఆప్షనల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో 2 పేపర్స్ రాయాలన్నమాట. ఇవి కూడా అంటే టోటల్గా ఎన్ని సబ్జెక్ట్స్ అయ్యేవి టోటల్గా 7 అయ్యాయి. మన ఇండియాలోని టోటల్గా ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి అని అంటే మనకి వాళ్ళు ఇచ్చే ప్రకారం చూసుకుంటే టోటల్గా 25 సబ్జెక్ట్స్ ఒకటని, లిటరేచర్లో టోటల్గా 23 సబ్జెక్ట్స్ ఇచ్చారు. ఇవి ఏంటంటే లిటరేచర్ సబ్జెక్ట్స్ మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 25 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో టోటల్గా ఎంత మనకి ఈ 48 సబ్జెక్ట్స్లో మనకి ఏ సబ్జెక్ట్లో మనం స్ట్రాంగ్ అని అనుకుంటున్నామో ఆప్షనల్ సబ్జెక్ట్ పికింగ్ అనేది చాలా చాలా క్రూషియల్ అనమాట. ఎందుకంటే ఈ 2 పేపర్సే మనకి 500 మార్క్స్ క్యారీ చేస్తాయి. ఓకే, ఈ 48 సబ్జెక్ట్స్లో మీరు ఏదో ఒక పర్టికులర్ సబ్జెక్ట్ని ఎంచుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా చూసుకున్నట్టయితే ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకునేది ఆంథ్రోపాలజీ ఉంటుంది, సోషియాలజీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇలాగా ఈ 48 లిటరేచర్లో చూసుకుంటే తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది, అసమీస్ ఉంటుంది, లాంగ్వేజెస్ పేపర్స్ ఉంటాయి కదా, అవన్నీ వస్తాయి. ఇక్కడ మనకి 48 సబ్జెక్ట్స్లో ఏదో ఒక పేపర్ మీరు సెలెక్ట్ చేసుకుంటే 2 పేపర్లు రాయాలన్నమాట. అంటే ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 1 అలాగే ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 2. ఓకే, అంటే మీరు తీసుకునే ఏదైతే ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉందో అందులో మీరు 2 పేపర్లనే రాయాలి. ఇది టోటల్గా ఎన్ని మార్క్స్ క్యారీ చేస్తుంది అని అంటే ఇది టోటల్గా 500 మార్క్స్ క్యారీ చేస్తాయి. ఓకే, ఇలా మీరు చూసుకునేటట్టయితే ఈ 7 పేపర్స్ కూడా ఈచ్ పేపర్ ఈజ్ రిలేటింగ్ టు 250 మార్క్స్. ఓకే, ఈ పర్టికులర్ మార్క్స్ అన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే మనకి మెరిట్లో కౌంట్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా పర్సన్ కనుక ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతున్నారు అని అంటే ఇది మనకి అప్రాక్సిమేట్గా ఏంటంటే ఒక 12,000 to 13,000 మెంబర్స్ రాస్తారు. క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు అని అంటే దే విల్ గో టు ద పర్సనాలిటీ టెస్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పర్సనాలిటీ టెస్ట్ ఏంటంటే యూపీఎస్సీ బోర్డులో కండక్ట్ చేస్తారు. అక్కడ ఏంటంటే మినిమం ఒక 5 మెంబర్స్ ప్యానల్ ఉంటుంది అనమాట. ఆ ప్యానల్లోని ఈ పర్టికులర్ పర్సనాలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ పర్సనాలిటీ టెస్ట్లో ముఖ్యంగా వాళ్ళు చూసేది ఏంటి అంటే హౌ కాన్ఫిడెంట్ దట్ పర్సన్, నెక్స్ట్ హౌ హానెస్ట్ అంటే వాళ్ళు చెప్తున్న ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిజాయితీగా చెప్తున్నారా చెప్పట్లేదు అనేది కూడా చూస్తారు. వాళ్ళకి కరెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎంతవరకు అవగాహన ఉన్నదో చూస్తారు. వాళ్ళు ఏంటంటే సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు, అలాగే కేస్ స్టడీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఈ పర్టికులర్ పాయింట్స్ అంతా కూడా అడిగి ఇది అప్రాక్సిమేట్గా ఏంటంటే ఒక్కొక్క పర్సన్కి 20 minutes to 30 minutes వరకు కూడా వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. ఇది మనకి టోటల్గా ఎంత అంటే
275 మార్క్స్కి ఉంటుంది అనమాట పర్సనాలిటీ టెస్ట్ అనేది. ఓకే, అప్రాక్సిమేట్గా 20 minutes to 30 minutes ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్కి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. వాళ్ళ ప్యానెల్లో టోటల్గా 5 members ఉంటారనమాట. అంటే వాళ్ళందరూ అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు ఏంటంటే మీరు డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ రాస్తారో అది వాళ్ళ దగ్గర ఉంటుంది. వాటిని బేస్ చేసుకొని వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఓకే, ఈ పర్టికులర్ ఇంటర్వ్యూ కూడా మీరు కనుక క్లియర్ చేస్తే మీరు ఫైనల్గా ఒక సివిల్ సర్వెంట్ కింద మీకు ఏ క్యాడర్ అయితే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నారో మీకు ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో మీ ర్యాంక్ బట్టి మీ క్యాడర్స్ అనేవి డిసైడ్ చేస్తారంటే ఐఏఎస్ మీకు రావాలి అని అంటే అప్రాక్సిమేట్గా మీకు 100 లోపు రావాలి. డిపెండింగ్ అపాన్ దేర్ కేటగిరీ అవి మారుతూ ఉంటాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్టీఎస్ అలాగా సో మెనీ ఏవైతే మనం 24 or 23 సర్వీసెస్ గురించి చెప్తున్నామో వాటన్నిటికీ కూడా ఇదే ఎగ్జామ్ రాయాలన్నమాట. ఓకే, ఈ ఫైనల్ స్టేజ్లో మీరు ఎక్కడ పోయినా సరే మళ్ళీ మీరు ఫస్ట్ ప్రిలిమ్స్ దగ్గర నుంచి కూడా రాసుకుంటూ రావాలి. ఓకే, ఇప్పుడు మనం ఏంటి అని అంటే నెక్స్ట్ చూసుకునేటప్పుడు సిలబస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సిలబస్ ఏముంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్కి సిలబస్ ఏముంటుంది అనేది కొంచెం డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ మీరు చూసుకుంటే ఫస్ట్ మనం చూసుకుంటే సిలబస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఎవరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే సిలబస్ చూడాలి. ఎందుకనంటే మీరు సిలబస్ చూస్తేనే మీకు ఒక కంప్లీట్ అవగాహన వస్తుంది అనమాట. అంటే ఎగ్జామినేషన్ రాయాలా వద్దా, నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఎంత టఫ్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఏంటంటే నెక్స్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అని ఇంకొక వీడియో రిలీజ్ చేస్తాం. అప్పుడు ఆ వీడియోలో ఏంటంటే ఎవరు ఏ రకంగా మనం ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలి అని అంటే మనం ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ మనం రాయగలమా రాయలేమా అనే పాయింట్ మనం ఎలా జడ్జ్ చేసుకోవాలి అనే పాయింట్ మనం ఆ పర్టికులర్ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ సిలబస్ చూద్దాం. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉన్నదో ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఫస్ట్ మనం చూసుకునేటట్టయితే డ్యూరేషన్ ఎంత ఇచ్చాడు, 2 hours ఇచ్చాడు. ఇక్కడ మనకి పేపర్ 1 ఎన్ని మార్క్స్ అని ఇందాక చెప్పాం, 200 మార్క్స్ అని అన్నాం. ఈ రెండు ఫస్ట్ బేసిక్గా మనం మాట్లాడుకున్నాం. సిలబస్లో చూస్తే ఫస్ట్ ఏమున్నది, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ, ఫిజికల్, సోషల్, ఎకనామిక్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, పంచాయతీరాజ్, పబ్లిక్ పాలసీ, రైట్స్ ఇష్యూస్ ఎక్సెట్రా. ఇప్పుడైతే ఇక్కడ మనకి ఎక్సెట్రా అనే వర్డ్ పడిందో అది ఏదైనా ఇవ్వచ్చని అర్థం. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, పవర్టీ, ఇంక్లూజన్, డెమోగ్రాఫిక్స్, సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్ ఎక్సెట్రా. అంటే ఇప్పుడు మనకి ఏవైతే స్కీమ్స్ రిలీజ్ చేస్తున్నారో వాటి రిలేటెడ్గా ఉంటాయి. నెక్స్ట్ జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్వైర్న్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్ దట్ డు నాట్ రిక్వైర్ సబ్జెక్ట్ స్పెషలైజేషన్. అంటే ఇప్పుడు మనకి ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నామో, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ గురించి మాట్లాడుతున్నామో వాటి రిలేటెడ్గా ఉంటుంది. అంటే కాప్ ఉన్నది కదండి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అంటాం, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ వస్తాయన్నమాట. నెక్స్ట్ జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది. ఓకే, ఇది మనకి పేపర్ 1లో మనం ఏదైతే మనకి కట్ ఆఫ్ దాటాలో ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇవి ఇంపార్టెంట్. అంటే జనరల్గా మనం మాట్లాడుకుంటే ఇందులో పాలిటీ చదవాలి, హిస్టరీ చదవాలి, జోగ్రఫీ చదవాలి, వరల్డ్ హిస్టరీ రిలేటెడ్గా చదవాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి బాగా. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, టెక్నాలజీ అవన్నీ చదవాలి. నెక్స్ట్ పేపర్ 2 గురించి మాట్లాడుకునేటప్పుడు ఏదైతే మనం క్వాలిఫైయింగ్ నేచర్ అని చెప్తున్నామో మినిమం 33% మార్క్స్ రావాలో ఇక్కడ చూసుకుంటే ఈ పేపర్ అయితే మాత్రం చాలా ఈజీగానే ఉంటుంది. అలాగని చెప్పి ఈజీగా ఉన్నది కాదని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు 200కి 66 మార్క్స్ రావడం అనేది చాలా ఈజీ. ఓకే, ఇందులో ఏముంటుంది అంటే కాంప్రహెన్షన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. నెక్స్ట్ ఏంటి, లాజికల్ రీజనింగ్, ఏదైతే మీకు డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్ ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయో అలాంటివన్నీ ఇస్తాడు. అండ్ అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. నెక్స్ట్ జనరల్ మెంటల్ ఎబిలిటీ, అంటే ఏదైతే మీరు బేసిక్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి అర్థమెటిక్లో, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలాంటి క్వశ్చన్స్ అన్ని ఇస్తూ ఉంటాడు. ఇది మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 విచ్ ఇస్ రిలేటింగ్ టు ద ఏంటండి ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ మెయిన్స్ ఎగ్జామినేషన్. మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో అసలు మనం ఏవేవి ప్రిపేర్ అవ్వాలి, ఈ పర్టికులర్ ఏవైతే మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకి సిలబస్ ఉన్నదో అదే చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చూసుకుందాం మెయిన్స్ ఎగ్జామినేషన్. మెయిన్స్ ఎగ్జామ్లో చూసుకునేటట్టయితే మనకేంటి 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉన్నాయి. ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, రెండోది ఇండియన్ లాంగ్వేజ్ పేపర్. అంటే రీజనల్ లాంగ్వేజెస్ అని చెప్పాం కదా, 22 అఫీషియల్ లాంగ్వేజ్ అది వస్తుందండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకునేటైతే కాంప్రహెన్షన్ రాయాలి, ప్రెసీ రైటింగ్ రాయాలి, యూసేజ్ అండ్ వెకాబులరీ, షార్ట్ ఎస్సేస్ ఇవి రాయాలి. నెక్స్ట్ చూసుకునేటట్టయితే ఈ ఎగ్జామినేషన్ 300 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఇండియన్ లాంగ్వేజెస్లో సేమ్ కాంప్రహెన్షన్, ప్రెసీ రైటింగ్, యూసేజ్ అండ్ వెకాబులరీ, షార్ట్ ఎస్సేస్, ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు ఇండియన్ లాంగ్వేజ్ అండ్ వైస్ వర్సా ఇవి రాస్తూ ఉండాలన్నమాట. ఈ 2 పేపర్స్ కూడా జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. నెక్స్ట్ ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఏదైతే ఇక్కడ నుంచి రాస్తున్నామో పేపర్ 1 అని ఉన్నది కదా ఎస్సేకి ఏంటంటే మనకి స్టిపులేటెడ్గా సిలబస్ అనేది ఉండదు. క్యాండిడేట్స్ మే బీ రిక్వైర్డ్ టు రైట్ ఎస్సేస్ ఆన్ మల్టిపుల్ టాపిక్స్. They will be expected to keep closely to the subject of the essay, to arrange their ideas in orderly fashion and to write concisely. Credit will be given for effective and exact expression. అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే ఎవరైనా సరే ఎస్సే రాస్తున్నారో ఆ పర్టికులర్ క్యాండిడేట్ ఏ పర్టికులర్ టాపిక్ తీసుకున్నా సరే
టైం ఫ్రేమ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరి ఏదైనా ఒక టాపిక్ ఉన్నది అని అంటే మనకి గుడ్ ఓల్డెన్ టైమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియంట్ హిస్టరీలో ఎలా జరిగింది, మెడివల్ హిస్టరీలో ఎలా జరిగింది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే ఇలా రాయాలని కాదు, ఎగ్జాంపుల్ పరంగా చూసుకుంటే ఏన్షియంట్ రిలేటెడ్గా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ ఉన్నది, టెక్నాలజీ మనకి ఏ విధంగా డెవలప్ అవుతూ వచ్చిందనేది చూసుకోవాలండి. అంటే స్టార్టింగ్లో మనం చూసుకునేటప్పుడు కంప్యూటర్స్ ఉన్నాయి, తర్వాత సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి, ఇప్పుడు మనకి ఇప్పుడు ఫైనల్గా మనం వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన టెక్నాలజీలో డెవలప్మెంట్ కనబడుతుంది కదా, ఆ టైం ఫ్రేమ్ రిలేటెడ్గా రాస్తూ బోత్ అడ్వాంటేజెస్ రాయొచ్చు, డిసడ్వాంటేజెస్ రాయొచ్చు, అడిగిన దాని ప్రకారం చూసుకొని మనం ఏ రకంగా రాసినా ప్రాబ్లం లేదు ఎస్ఏ అనేది. అంటే దీనికి మనకి స్టిపులేటెడ్గా ఒక సిలబస్ అనేది లేదు. ఓకే, ఇప్పుడు రీసెంట్ టైమ్స్ మనకి టెర్రరిజం గురించి వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకు? రీసెంట్గా మనకి ఆపరేషన్ సింధూర్ అనేది కండక్ట్ చేశారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకునేటట్టయితే పేపర్ టూ ఏంటి? జనరల్ స్టడీస్ పేపర్ 2లో ఫస్ట్ మనకి చూసుకుంటే ఇక్కడ మనకి ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్. అంటే ఇప్పుడు మనం జనరల్గా అందరూ ఏమనుకుంటారు, ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అని ఉంటాయి. ఇందులో మనకి ఇక్కడ ఏమిచ్చాడు స్పెసిఫిక్గా మనకి ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, అంటే ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్గా చదవాలి, ఏన్షియంట్ చదివినా మెడివల్ చదివినా. నెక్స్ట్ చూసుకుంటే హిస్టరీ అనేటప్పుడు ఇక్కడ మోడర్న్ హిస్టరీ వస్తుంది, జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సొసైటీ. డీటెయిల్డ్గా ఇందులో ఏమేమి చదవాలి? ఇండియన్ కల్చర్ విల్ కవర్ ద సైలెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆర్ట్ ఫార్మ్స్. అంటే వీడు ఏదైతే ఇస్తున్నాడో దాన్ని మనం పర్ఫెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే చాలంటే మనం కింగ్స్ గురించి కానీ, రాజుల గురించి కానీ, రాజ్యాల గురించి కానీ ఇవి చదివి మనం గుర్తుపెట్టుకోవాల్సినంత అవసరం ఉండదండి. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఆర్ట్ ఫార్మ్స్, లిటరేచర్ అండ్ ఆర్కిటెక్చర్ ఫ్రమ్ ఏన్షియంట్ టు మోడర్న్ టైమ్స్. అంటే ఏన్షియంట్ హిస్టరీ నుంచి మోడర్న్ హిస్టరీ వరకు అక్కడ ఏం చూసుకోమన్నాడు? ఆర్ట్ ఫార్మ్స్ చూడమన్నాడు, నెక్స్ట్ లిటరేచర్ చూడమన్నాడు, ఆర్కిటెక్చర్ గురించి చూడమన్నారు. దాని మీద రిలేటెడ్గా మనకి మెయిన్స్ ఎగ్జామ్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ, అంటే మీరు మెడివియల్, ఏన్షియంట్ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఫ్రమ్ మిడిల్ ఆఫ్ ద 18th century, ఆ పర్టికులర్ ఇయర్స్ కూడా ఇచ్చాడు. మిడిల్ ఆఫ్ ద 18th century అంటిల్ ద ప్రెజెంట్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్, పర్సనాలిటీస్ అండ్ ఇష్యూస్. అంటే ఇందులోనే మనకి మోడర్న్ హిస్టరీలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదవాలనేది కూడా డీటెయిల్గా ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటి? ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇట్స్ వేరియస్ స్టేజెస్ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్లో మనకి జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అంబేద్కర్ అండ్ గాంధీజీ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ డిప్రెస్డ్ క్లాస్ ఆఫ్ ద సొసైటీ ఏదైతే ఉందో వాళ్ళిద్దరికి వ్యూస్ ఎలా ఉన్నాయి అనే దానికోసం అడుగుతాడు. అంటే కాంట్రిబ్యూటర్ అండ్ కాంట్రిబ్యూషన్స్ అని అన్నాడు కాబట్టి. నెక్స్ట్ చూసుకునేటైతే పోస్ట్ ఇండియా ఇండిపెండెన్స్, కన్సాలిడేషన్ అండ్ రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ. అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం ఎలా రీఆర్గనైజ్ చేసాం ఆ పర్టికులర్ పాయింట్. నెక్స్ట్ చూసుకునేటట్టయితే హిస్టరీ ఆఫ్ ద వరల్డ్, అంటే వరల్డ్ హిస్టరీ విచ్ ఇంక్లూడ్స్ ఈవెంట్స్ ఫ్రమ్ 18th century సచ్ as ఇండస్ట్రియల్ రెవల్యూషన్, వరల్డ్ వార్స్, withdrawal of national boundaries, colonization, decolonization, political philosophies like communism, capitalism, socialism, etc. and their effects on the society. Next చూసుకునేటట్టయితే సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అండ్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా. అంటే ఇండియన్ సొసైటీ గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయాలంటే ఇందులో ఇండియాలోని రీజనలిజం ఎలాగున్నది, కమ్యూనిజం ఎలాగున్నది, క్యాస్ట్ సిస్టమ్ ఎలాగున్నది, ఎథ్నిసిటీ ఎలా ఉన్నది, ఈ డీటెయిల్ టాపిక్స్ అన్ని ఇండియన్ సొసైటీలో వస్తాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రోల్ ఆఫ్ విమెన్ అండ్ విమెన్స్ ఆర్గనైజేషన్, పాపులేషన్ అండ్ అసోసియేటెడ్ ఇష్యూస్, పవర్టీ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్, అర్బనైజేషన్ అండ్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ దేర్ రెమెడీస్. అంటే విమెన్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ప్లే చేస్తుంది కాబట్టి కంపల్సరీగా మనకి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ అండ్ ఇండియన్ సొసైటీ, సోషల్ ఎంపవర్మెంట్, కమ్యూనలిజం, రీజనలిజం అండ్ సెక్యులరిజం, సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కీ న్యాచురల్ రిసోర్సెస్ అక్రాస్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ సౌత్ ఏషియా అండ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్, ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ లొకేషన్ ఆఫ్ ప్రైమరీ, సెకండ్ అండ్ టెరిషరీ సెక్టర్. అంటే ఇదంతా మనకేంటి జాగ్రఫీ రిలేటెడ్గా ఉండే టాపిక్స్ అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇంపార్టెంట్ జియోఫిజికల్ ఫినామినా సచ్ as ఎర్త్క్వేక్స్, సునామీ, వాల్కానిక్ యాక్టివిటీ, సైక్లోన్, జోగ్రఫికల్ ఫీచర్స్ అండ్ దేర్ లొకేషన్. అదే ఏదైతే మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్తామో దాని రిలేటెడ్గా ఇవి వచ్చేటప్పుడు మనం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఈ పర్టికులర్ టాపిక్లోకి వస్తుంది. అండ్ దేర్ లొకేషన్ చేంజెస్ ఇన్ క్రిటికల్ జోగ్రఫికల్ ఫీచర్స్ ఇంక్లూడింగ్ వాటర్ బాడీస్ అండ్ ఐస్ క్యాప్స్ అండ్ ఇన్ ఫ్లోరా అండ్ ఫోనా అండ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ సచ్ లాంగ్వేజెస్. ఇది మనకి పేపర్ 2లో వస్తుంది అనమాట. ఇది మనం జిఎస్ పేపర్ 1 కింద చూసుకుంటాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పేపర్ 3లో ఏమన్నాడు? గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇక్కడ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్గా హిస్టారికల్ అండర్పిన్నింగ్స్, అంటే ఏవైతే మనకి చార్టర్ యాక్ట్స్ ఉంటాయో అవన్నీ వస్తాయి అనమాట. ఇవల్యూషన్, ఫీచర్స్, అమెండ్మెంట్స్, సిగ్నిఫికెంట్ ప్రొవిజన్స్ అండ్ బేసిక్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఇది ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద యూనియన్ అండ్ స్టేట్స్, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ పర్టైనింగ్ టు ద ఫెడరల్ స్ట్రక్చర్, డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ అండ్ ఫినాన్సెస్ అప్ టు లోకల్ లెవెల్స్ అండ్ ఛాలెంజెస్ దేర్ విత్. అంటే మనకి యూనియన్ ఎగ్జిక్యూటివ్ గురించి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ గురించి, పార్లమెంట్ గురించి అడుగుతున్నారు. నెక్స్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ వేరియస్ ఆర్గన్స్, డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజమ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే మన ఇండియాలో ఉన్న మేజర్ బాడీస్ ఏంటంటి?
మనకి ఏవైతే ఉన్నాయో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియరీ, వాటికి సెపరేషన్ ఆఫ్ ద పవర్స్ గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్ విత్ దట్ ఆఫ్ అదర్ కంట్రీస్. అంటే మన ఇండియా కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం యూకే కాన్స్టిట్యూషన్తో కంపేర్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది, నెక్స్ట్ అమెరికన్ కాన్స్టిట్యూషన్తో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది, జర్మన్ కాన్స్టిట్యూషన్తో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగే ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్తో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది అనే కంపారిజన్స్ చూసుకోమంటున్నాడు. నెక్స్ట్ ఏంటి, పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ స్ట్రక్చర్, ఫంక్షనింగ్, కండక్ట్ ఆఫ్ బిజినెస్, పవర్స్, ప్రివిలేజెస్ అండ్ ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దీస్. అంటే మన స్టేట్ లెవెల్లో ఉన్న స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ, ఇండియా పార్లమెంట్లో ఉన్న లోక్సభ, రాజ్యసభలో కానీ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ఎలా జరుగుతాయి. అంటే క్వారం అని ఉంటుంది, మినిమం స్ట్రెంత్ దట్ ఏ సెషన్ కెన్ బి స్టార్టెడ్. అంటే మినిమం 10% ఆఫ్ ద పీపుల్ వస్తే కానీ ఒక సెషన్ అనేది ప్రొసీడ్ అవ్వదు. అలాగే ప్రివిలేజ్ మోషన్ ఉంటుంది, బిల్స్ ఎలా పాస్ అవుతాయి దాని గురించి చూసుకోమంటున్నాడు. నెక్స్ట్ చూసుకునేటట్టయితే comparison of the Indian constitutional scheme. Next, structure, organization, functioning of the executive and judiciary, ministries, departments of the government, pressure groups, formal or informal associations and their role in the polity. Next, చూసుకున్నట్లయితే salient features of the representation of the People's Act. Okay. Next, the appointment to various constitutional posts, powers, functions, responsibility of various constitutional bodies. అంటే మన ఇండియాలో ఏవైతే కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూపీఎస్సీ బాడీ ఉంది, ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది, అది కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇక్కడ ఏమంటున్నాడు, వాళ్ళవి అపాయింట్మెంట్ గురించి చూసుకోమన్నాడు. అపాయింట్మెంట్ టు కాన్స్టిట్యూషనల్ పోస్ట్స్, వాటి పవర్స్, ఫంక్షన్స్, రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ స్టాట్యుటరీ అండ్ రెగ్యులేటరీ బాడీస్, వేరియస్ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రాయ్ అనే ఆర్గనైజేషన్ ఉంది, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, లేదా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ అయ్యి ఉండవు, బట్ ఒక యాక్ట్ అనేది ప్రొడ్యూస్ చేసి పాస్ చేసి వాటన్నిటికీ కూడా స్టాట్యుటరీ అథారిటీ అనేది కల్పిస్తారు అనమాట. రెగ్యులేటరీ బాడీ ఆర్ స్టాట్యుటరీ బాడీస్ కల్పిస్తారు. దాని గురించి తెలుసుకోమన్నాడు. నెక్స్ట్ చూసుకునేటట్టయితే government policies and interventions for development in various sectors and issues arising out of the design and implementation. అంటే ఏదైనా ఒక పాలసీ కనుక డిజైన్ చేస్తే దానివల్ల వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది దాని మీద కూడా వాడు డీటెయిల్గా మనకు ఒక అవగాహన కల్పించుకోమని చెప్తున్నాడండి. నెక్స్ట్ చూసుకునేటైతే డెవలప్మెంట్ ప్రాసెస్ and the development industry, the role of the NGOs, SHG groups and various groups, associations, donors, charities, institutional and other stakeholders. Okay. Next SHG గ్రూపుల గురించి వాటి గురించి చూసుకోవాలని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటి, వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద పాపులేషన్ బై ద సెంటర్ అండ్ స్టేట్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది స్కీమ్స్, మెకానిజమ్స్, లాస్, ఇన్స్టిట్యూషన్స్, బాడీస్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ దేర్ ప్రొటెక్షన్. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆరోగ్యశ్రీ అని ఉంటాం, అంటే మెడికల్ ఫెసిలిటీస్ కల్పిస్తారు. అలాగే మనకి పెన్షన్స్ ఇస్తారు, ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారో వాడికి పెన్షన్స్ ఇస్తారు. అలాంటి స్కీమ్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోమని చెప్తున్నాడండి. నెక్స్ట్ చూసుకునేటట్టయితే and betterment of these vulnerable sections. Next is the issues relating to the development and management of social sector, services relating to health, education, human resources, issues relating to poverty and hunger, important aspects of governance, transparency, accountability, e-governance, applications, models, success, limitations and potential, citizen charters, transparency and accountability and institutional and other measures. అంటే ఇవాళ మనకి రోల్ ఆఫ్ ద సివిల్ సర్వీస్ ఇన్ ద ఇండియన్ సొసైటీ, రోల్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ. అంటే మన ఇండియాలోని సివిల్ సర్వెంట్ ఏం చేయాలి అనే పాయింట్ చూసుకోమని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటి, ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ రిలేషన్స్. అంటే ఇక్కడ మనం ఏదైతే ఉన్నదో ఇదే మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్. అంటే ఇండియా పాకిస్తాన్ రిలేషన్ ఎలాగున్నది, ఇండియా యూఎస్ఏ రిలేషన్ ఎలాగున్నది, ఇండియా చైనా రిలేషన్ ఎలాగున్నది, ఇండియా రష్యా రిలేషన్ ఎలాగున్నది, వాటి రిలేటెడ్గా చూసుకోమని చెప్తున్నాడు. నెక్స్ట్ బైలేటరల్, రీజనల్, గ్లోబల్ గ్రూపింగ్స్ అండ్ అగ్రిమెంట్స్. అంటే ఏవైతే మన సమిట్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బిమ్స్టెక్ సమిట్ అని ఉన్నది, గ్రూప్ ఆఫ్ 7 నేషన్స్ G7 సమిట్ అని ఉన్నది, G20 సమిట్ అని ఉన్నది, అలాగే సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అని ఉన్నది. ఇలాగే ఈ సమిట్స్ అన్నింటినీ కూడా గ్రూపింగ్స్ అని అంటారనమాట. బైలేటరల్ అగ్రిమెంట్స్ ఉంటాయి, అలాగే ట్రైలేటరల్ అగ్రిమెంట్స్ ఉంటాయి, బ్రిక్స్ సమిట్ అని ఉంటుంది. వీటి గురించి డిస్కస్ చేయాలి. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఆర్ ఇండియా ఇంట్రెస్ట్స్ అండ్ డయాస్పోరా. ఇండియన్ డయాస్పోరా మీద కంపల్సరీగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అంటే మన ఇండియా పీపుల్ ఎవరైతే ఫారెన్ వెళ్ళి సెటిల్ అయ్యి అక్కడ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారో వాళ్ళు ఇండియాకి తిరిగి కనుక వాళ్ళు మన ఎకానమీ బూస్ట్ అవ్వడానికి కనుక డబ్బులు కనుక వాళ్ళు ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటే దాన్ని మనం ఇండియన్ డయాస్పోరా అని అంటాం. దాని రిలేటెడ్గా కంపల్సరీగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఏజెన్సీస్ అండ్ ఫోరా దేర్ స్ట్రక్చర్ అండ్ మ్యాండేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉన్నది, అలాగే IMF అని అంటాం, అలాగే వరల్డ్ బ్యాంక్ అని అంటాం. ఈ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ రిలేటెడ్గా చూసుకోవాలండి. నెక్స్ట్ చూసుకుంటే when coming to the పేపర్ 4, ఈ పేపర్ 4లోని GS పేపర్ 3 ఉంటుంది. ఇందులో డీటెయిల్ సిలబస్ ఏంటంటే టెక్నాలజీ,
ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్వైర్న్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అంటే మీరు ఒక విషయం గమనిస్తే మనం ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది వాడి సిలబస్లో క్లియర్గా ఇచ్చాడు. అంటే వాట్ టు రీడ్ అండ్ వాట్ నాట్ టు రీడ్. ఇది కనుక మనకి బాగా అర్థమైతే కంపల్సరీగా మనం ఎగ్జామ్ క్రాక్ చేయడం అనేది అంత టఫెస్ట్ టాస్క్ అయితే కాదు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇండియన్ ఎకానమీ అండ్ ఇష్యూస్ రిలేటింగ్ టు ప్లానింగ్, మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, గ్రోత్, డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ ఇది ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఇష్యూస్ అరైజింగ్ ఫ్రమ్ ఇట్. గవర్నమెంట్ బడ్జెటింగ్, మన యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, దాని రిలేటెడ్ అండ్ ఎకనామిక్ సర్వే కూడా చూసుకోవాలి. నెక్స్ట్ మేజర్ క్రాప్స్, క్రాపింగ్ ప్యాటర్న్స్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్ స్టోరేజెస్, ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ ఇష్యూస్ అండ్ రిలేటెడ్ టు కన్స్ట్రెంట్స్ ఈ టెక్నాలజీ ఇన్ ద ఎయిడ్ ఆఫ్ ఫార్మర్స్. ఓకే, అంటే ఏవైతే మనకి ఇండియాలో మేజర్ క్రాప్స్ ఉంటాయో వాటి రిలేటెడ్గా అండ్ ఇరిగేషన్ ప్రాసెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లిఫ్ట్ ఇరిగేషన్ అని అంటాం, ఆ ప్రాసెస్ గురించి ఇలాంటివన్నీ తెలుసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, ఇష్యూస్ రిలేటెడ్ టు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఫార్మ్ సబ్సిడీస్ అండ్ మినిమం సపోర్ట్ ప్రైజెస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ functioning, limitation, revamping, issues of buffer stocks and food security, technology missions, economics of animal rearing. అంటే ఈ పర్టికులర్ దాన్ని ఏమైతే ఉందో సైన్స్ అండ్ టెక్నాలజీ వాడి మనం ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాం, అండ్ మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, అక్కడ మనం స్టోర్ చేస్తాం కదా, వాటి రిలేటెడ్గా తెలుసుకోమంటున్నాడు. నెక్స్ట్ ఏంటి, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా, స్కోప్ అండ్ సిగ్నిఫికెన్స్, లొకేషన్, అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ రిక్వైర్మెంట్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఇది ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, ఎఫెక్ట్స్ ఆఫ్ లిబరలైజేషన్ ఆఫ్ ద ఎకానమీ, చేంజెస్ ఇన్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ దేర్ ఎఫెక్ట్స్ ఆన్ గ్రోత్. అంటే మన ఇండియాలో ఏదైతే మనకి గ్లోబలైజేషన్ అని అంటామో వాటికి లిబరలైజేషన్ అంటే ఏంటి, మన ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోని ఏవైనా ఒక పర్టికులర్ కంట్రీ నుంచి కంపెనీస్ కనుక ఇండియా వచ్చారని అనుకోండి, మనం కొన్ని వాడికి ఇచ్చే ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ ల్యాండ్ ఏవైతే ఎక్వైర్ చేస్తారో దానికి కానీ వాళ్ళకి లిబరల్గా ఉంటే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తాయన్నమాట, అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లాగా. సో ఇలాంటి వీటి నుంచి కూడా తెలుసుకోమంటున్నాడు. నెక్స్ట్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, పోర్ట్స్, రోడ్స్, ఎయిర్పోర్ట్స్ అండ్ రైల్వేస్. అంటే ఇప్పుడు మన ఇండియాలోని ఏదైనా సరే ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్పోర్ట్ చేయాలి అని అంటే ఎయిర్పోర్ట్ సిస్టమ్ కావాలి, పోర్ట్స్ కావాలి, రైల్వేస్ కావాలి. ఓకే, దీని గురించి తెలుసుకోమన్నాడు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ మోడల్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డెవలప్మెంట్స్ and their applications and effects in everyday life, achievements of Indians in science and technology, indigenization of technology and developing new technology. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫెన్స్ రిలేటెడ్గా చూసుకుంటే మనం ఇండిజినస్గా డెవలప్ చేసిన టెక్నాలజీలో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఉన్నది, అది ఇండిజినస్గా మేడ్ ప్రోడక్ట్. అలాగే ఇండియాలో తయారు చేసుకునే పద్ధతుల గురించి మాట్లాడుకోమన్నాడండి. నెక్స్ట్ చూసుకుంటే అవేర్నెస్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఐటీ, స్పేస్, కంప్యూటర్స్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ అండ్ ఇష్యూస్ రిలేటింగ్ టు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఐటీ రిలేటెడ్గా ఉన్నదో, ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఐటీలో, దాని రిలేటెడ్ టాపిక్స్ గురించి కూడా తెలుసుకోవాలని చెప్తున్నాను. అంటే ఇప్పుడు మనకి మేజర్ బూమింగ్ టాపిక్ ఏంటి, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద అడిగే అవకాశం ఉంటుందండి ఎగ్జామ్లో క్వశ్చన్. నెక్స్ట్ కన్జర్వేషన్, ఎన్వైర్మెంటల్ పొల్యూషన్, డిగ్రేడేషన్, ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. నెక్స్ట్ డిజాస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక ఎర్త్క్వేక్స్, సునామీస్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా, దాని రిలేటెడ్గా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లింకేజెస్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం. నెక్స్ట్ రోల్ ఆఫ్ ఎక్స్టర్నల్ స్టేట్ అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్ ఇన్ క్రియేటింగ్ ఛాలెంజెస్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ through communication networks, role of media and social networking, sites in internal security, challenges, basics of cyber security, money laundering and its prevention, security challenges and their management in border areas, linkages of organized crime with terrorism. అంటే ఇప్పుడు మనకి రీసెంట్గా మనం చూస్తే ఏదైతే మనకి టెర్రర్ అటాక్ జరిగిందో ఇండియా మీద, దాని రిలేటెడ్గా వచ్చే మాటలనండి ఇవన్నీ కూడా. ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది మనం ఎలా కాపాడాలి, నెక్స్ట్ మన ఇండియాలో ఏదైతే ఇంటర్నల్ సెక్యూరిటీ ఉన్నదో అది ఏ రకమైన ఇంటర్నల్ సెక్యూరిటీ, అంటే స్ట్రాంగెస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీయా, వీకెస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఉన్నదా, వాటి రిలేటెడ్గా. అండ్ టెర్రరిజం రిలేటెడ్గా, అంటే మన ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఏవైతే మనకి ఆర్గనైజేషన్స్ ఉంటాయో, రా కానీ ఇవన్నీ ఉంటాయి కదండి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, వీటి రిలేటెడ్గా ఈ పర్టికులర్ టాపిక్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ చూసుకునేటట్టయితే పేపర్ 5, వేరియస్ సెక్టర్ ఫోర్సెస్ అండ్ ఏజెన్సీస్ అండ్ దేర్ మ్యాండేట్. నెక్స్ట్ పేపర్ 5 విచ్ ఇస్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. ఇందాక మనం చెప్పాం కదా కేస్ స్టడీస్ అవి ఇస్తారని, దీని రిలేటెడ్గా చూసుకుంటే దిస్ పేపర్ విల్ ఇంక్లూడ్ క్వశ్చన్స్ టు టెస్ట్ ద క్యాండిడేట్స్ యాటిట్యూడ్ అండ్ అప్రోచ్ టు ఇష్యూస్. అంటే మీరు ఒక రియల్గా సివిల్ సర్వెంట్ అయితే అక్కడ మీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనే దానికోసం, అంటే మీరు డిప్లొమాటిక్గా సమాధానం చెప్పాలి, ఎప్పుడు కూడా మీరు ఎక్స్ట్రీమిస్ట్గా మాట్లాడకూడదు. ఓకే, అంటే దేనికైనా మీరు పర్టికులర్ ఒపీనియన్ అనేది తెలియజేయకూడదు అనమాట. అంటే మీ యాటిట్యూడ్ ఎలాగున్నదనే చెక్ చేయడం కోసం ఈ క్వశ్చన్స్ ఉంటాయండి. ఓకే, రిలేటింగ్ టు ఇంటిగ్రిటీ,
probity in public life, and his problem-solving approach to various issues and conflicts faced him in dealing with society. Questions may utilize the case study approach to determine these aspects. అంటే కేస్ స్టడీ వాడేసి మీరు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ఉంటే మీరు ఏం చేస్తారు అనే క్వశ్చన్ అడుగుతాడండి. నెక్స్ట్, ద ఫాలోయింగ్ బ్రాడ్ ఏరియాస్ విల్ బి కవర్డ్: ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్, ఎసెన్స్, డిటర్మినెంట్స్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ హ్యూమన్ యాక్షన్స్, డైమెన్షన్స్ ఆఫ్ ఎథిక్స్, ఎథిక్స్ ఇన్ ప్రైవేట్ పబ్లిక్ రిలేషన్షిప్స్, హ్యూమన్ వాల్యూస్, లెసన్స్ ఫ్రమ్ దేర్ లైఫ్స్ అండ్ టీచింగ్ ఆఫ్ గ్రేట్ లీడర్స్, రిఫార్మర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్, రోల్ ఆఫ్ ఫ్యామిలీ, సొసైటీ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇన్కల్కేటింగ్ వాల్యూస్. ఓకే, ఈ పర్టికులర్ టాపిక్స్ అన్నిటి మీద అడిగే అవకాశం ఉంది. యాటిట్యూడ్ రిలేటెడ్గా అయితే కంటెంట్, స్ట్రక్చర్, ఫంక్షన్, ఇన్ఫ్లుయెన్స్, రిలేషన్ విత్ థాట్ అండ్ బిహేవియర్, మోరల్ అండ్ పొలిటికల్ యాటిట్యూడ్స్, సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పర్సుయేషన్. ఓకే, నెక్స్ట్ చూసుకునేటట్టయితే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్స్ అండ్ దర్ యూటిలిటీస్ అండ్ అప్లికేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్. అంటే మనం ఏదైతే ఎమోషనల్గా ఆలోచిస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇష్యూ జరిగింది అనుకోండి, మన ఎమోషనల్ థింకింగ్ క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయి దాని మీద వీళ్ళు టెస్ట్ చేస్తారనమాట. నెక్స్ట్, కాంట్రిబ్యూషన్ ఆఫ్ మోరల్ థింకర్స్ అండ్ ఫిలాసఫర్స్ ఫ్రమ్ ఇండియా అండ్ వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ అరిస్టాటిల్ ఉంటారు, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలాగున్నది దానికి మనం రిలేట్ చేస్తూ మన ఇండియాలో ఉన్న థింకర్స్ ఎలా ఆలోచిస్తున్నారు దాని రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్. పబ్లిక్ సివిల్ సర్వీస్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, స్టాటస్ అండ్ ప్రాబ్లమ్స్, ఎథికల్ కన్సర్న్స్ అండ్ డైలమాస్ ఇన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, లాస్, రూల్స్, రెగ్యులేషన్స్ అండ్ కన్సెన్సస్ సోర్సెస్ ఆఫ్ ఎథికల్ గైడెన్స్, అకౌంటబిలిటీ అండ్ ఎథికల్ గవర్నెన్స్, స్ట్రెంథనింగ్ ఆఫ్ ఎథికల్ అండ్ moral values in governance, ethical issues in international relations and funding, corporate governance. Next, probity in governance, concept of public service, philosophical base of governance and probity, information sharing, transparency in government, right to information, code of ethics, code of conduct, citizens charter, work culture, quality of service delivery, utilization of public funds, challenges of corruption, case studies on above issues. అండ్ ఈ అబవ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా కేస్ స్టడీస్ ఇస్తాడండి. నెక్స్ట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఏంటంటే ఆప్షనల్ సబ్జెక్ట్ రిలేటెడ్గా, ఒకవేళ మీరు ఏ ఆప్షనల్ సబ్జెక్ట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నారో వాటి రిలేటెడ్గా కూడా డీటెయిల్డ్ సిలబస్ అనేది చూసుకోండి. అది మనకి ఏంటంటే యూపీఎస్సీ సైట్లో దొరుకుతుంది. ఇది కూడా మనకి యూపీఎస్సీ సైట్లో నుంచి మనం తీసుకున్నదే. ఇక్కడ ఈ డీటెయిల్ సిలబస్ గురించి కనుక మీకు ఒక అవగాహన కనుక కంప్లీట్గా ఉన్నదనంటే మీరు ఎగ్జామినేషన్ రాయడానికి ఏం చదవాలో ఏం చదవకూడదో అర్థమైతే మీకు ఏదైతే ప్రిపరేషన్ జరుగుతున్నదో అది మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ఇలా మీరు ఎగ్జామినేషన్ స్కీము, ప్యాటర్న్, ఎవరి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఏ పేపర్స్ రాస్తే మనం ఫైనల్గా మనం సివిల్ సర్వెంట్ అవుతాం, సిలబస్, దీని గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ మనం ఏంటంటే నెక్స్ట్ వీడియోస్ నుంచి కూడా ఏవైతే మనం యూపీఎస్సీ రిలేటెడ్గా ఎవరైనా సరే 2026 టార్గెట్ చేస్తున్నారో వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.